రావణుడి ఆదేశాల మేరకు రాక్షసులు కుంభకర్ణుడిని నిద్రలేపడానికి వెళ్లారు. కుంభకర్ణుడి గృహం చాలా పెద్దది. కుంభకర్ణుడు పట్టేంత ద్వారముతో 1 యోజనం వైశాల్యంతో అది నిర్మించబడింది. రాక్షసులు అందరూ కుంభకర్ణుడు పడుకున్న విశాలమైన గృహంలోకి ప్రవేశించారు. కుంభకర్ణుడి నుండి వస్తున్న శ్వాసకి గడ్డి పోచల వలె ఊగిపోతున్నారు సైన్యం. ఎలాగోలా నిలదొక్కుంటూ కుంభకర్ణుడి దగ్గరికి వెళ్లారు. బెల్లకిలా పడుకొని నిద్రపోతున్న కుంభకర్ణుడిని చూశారు. ఆ కుంభకర్ణుడిని చూడగానే రాక్షస జాతికి చెందిన వారికి కూడా కడుపులో వికారం కలిగింది. ఒక పెద్ద పర్వతం నేల మీద పడిపోయి ఉందా అన్నట్టు ఉన్నాడు కుంభకర్ణుడు. రాక్షసులందరూ తలొక దిక్కు చేరుకున్నారు. కుంభకర్ణుడిని నిద్రలేపడానికి పూనుకున్నారు. కుంభకర్ణుడి శరీరం మీద ఉన్న వెంట్రుకలు కత్తుల వలె నిక్కపొడుచుకొని ఉన్నాయి. కుంభకర్ణుడు ఊపిరి తీస్తుంటే పాములు బుసకొడుతున్నట్టు ఉంది. కుంభకర్ణుడు ఊపిరి విడుస్తుంటే ఆ గాలి తాకిడికి ఆ రాక్షసులు కొట్టుకొని పోతున్నారు. కుంభకర్ణుడి శరీరం నుండి మదపు వాసన వేస్తూ ఉంటే రాక్షసులకే వెగటు పుట్టిస్తూ ఉంది. కుంభకర్ణుడు లేవగానే తినడానికి చంపి తెచ్చిన లేళ్లు, దున్నపోతులు, వరాహములు మొదలైన మృగములు రాసులుగా పోశారు. రాక్షసులు రకరకాలైన వంటలను తయారు చేసి రాసులుగా పోశారు. మద్యాన్ని కుండలతో నింపి పెట్టారు. కుంభకర్ణుడి శరీరానికి చందనాన్ని పూశారు. పూలమాలలతో అలంకరించారు. ధూపం వేశారు. స్తోత్ర పాఠాలు చదివారు. పెద్దగా అరిచారు. కుంభకర్ణుడి చెవుల దగ్గర శంఖములు ఊదారు. చెవుల దగ్గర పెద్ద పెద్దగా అరిచారు. కేకలు పెట్టారు. కుంభకర్ణుడి చేతులు కాళ్ళు పైకెత్తి పడేశారు. కానీ కుంభకర్ణుడు లేవలేదు. కుంభకర్ణుడిని లేపడానికి చేసిన ధ్వనులతో చుట్టుపక్కల ఉన్న పక్షులు, మృగములు భయంతో పారిపోయాయి. కొన్ని గిలగిలా కొట్టుకుని మరణించాయి. ఇంకా ఇలా ధ్వనులు చేసి లాభం లేదనుకొని రాక్షసులు ముద్గరులు, ముసలములు గదలతో కుంభకర్ణుడి గుండెల మీద, చేతుల మీద, కాళ్ళ మీద కొట్టడం ఆరంభించారు. గదలు విరిగాయి. కొట్టి కొట్టి రాక్షసుల చేతులు విరిగాయి. కానీ కుంభకర్ణుడు నిద్ర లేవలేదు. అలా కొట్టేటప్పుడు కుంభకర్ణుడు విడిచే శ్వాసకు రాక్షసులు ఎగిరిపోతున్నారు. అది తట్టుకుని కుంభకర్ణుడిని కొట్టడం చాలా కష్టంగా ఉంది రాక్షసులకు. అయినా ప్రయత్నిస్తున్నారు. అంతా కలిసి 10,000 మంది రాక్షసులు ఈ బృహత్ కార్యంలో పాల్గొంటున్నారు. కానీ ఫలితం కల్పించడం లేదు. ఇలా కాదని వారు గుర్రములను, ఏనుగులను, ఒంటెలను తీసుకొచ్చి కుంభకర్ణుడి శరీరం మీద నడిపించారు. ఒక పక్క బేరి మృదంగములు మోగుతున్నాయి. మరొక పక్క గదలతోనూ ముసలములతోనూ కొడుతున్నారు. మరొక పక్క ఏనుగులు, గుర్రములు, ఒంటెలు కుంభకర్ణుడి శరీరం మీద నొక్కుతున్నాయి. కానీ కుంభకర్ణుడు నిద్ర లేవలేదు. ఈ కోలాహలానికి లంక నగరం అంతా మారుమోగిపోతూ ఉంది. కుంభకర్ణుడి చెవుల దగ్గర బేరీలు అమర్చారు. వాటిని పెద్ద పెద్ద కర్రలతో మ్రోగిస్తున్నారు. ఎంత చేసినా శాపగ్రస్తుడైన కుంభకర్ణుడు నిద్ర లేవలేదు. రాక్షసులకు విపరీతమైన కోపం వచ్చింది. 10,000 మంది రాక్షసులు కుంభకర్ణుడి మీద పడ్డారు. కొరికారు, రక్కారు, కొట్టారు, గుద్దారు, చితకబాదారు. కుండలతో తెచ్చిన నీళ్లు చెవులలో పోశారు. అయినా కుంభకర్ణుడు నిద్ర లేవలేదు. అయినా వారి ప్రయత్నములు మానలేదు. మరలా మొదలు పెట్టారు. చితజ్ఞులు తెచ్చి పేల్చారు. ముద్గరలతో, ముసలములతో కొట్టారు. ఏనుగులు కుంభకర్ణుడి శరీరం మీద అటు ఇటు వేగంగా పరిగెత్తించారు. అప్పుడు కొంచెం కదిలాడు కుంభకర్ణుడు. కుంభకర్ణుడిని నిద్ర లేపడానికి రాక్షసులు చేసిన ప్రయత్నం ఫలించింది. అప్పుడు కొంచెం కదిలాడు కుంభకర్ణుడు. నిద్ర మధ్యలో లేపినందుకు కుంభకర్ణుడికి కోపం వచ్చింది. ఆవులిస్తూ లేచి కూర్చున్నాడు. 2 చేతులు పైకెత్తి పెద్దగా ఆవులించాడు. కుంభకర్ణుడు ఆవులించినప్పుడు వెలువడ్డ గాలి 2 కొండల మధ్య నుంచి వీచే ప్రచండ జుంజుమారతంలా వీచింది. కుంభకర్ణుడు లేవగానే రాక్షసులు అతనికి సేకరించి తెచ్చిపెట్టిన ఆహార పదార్థాలు చూపించారు. కుంభకర్ణుడు వాటిని అవలేలగా భక్షించాడు. మద్యమును తాగాడు. అమ్మయ్య అనుకున్నారు రాక్షసులు. కుంభకర్ణుడికి నమస్కరించి అతని చుట్టూ నిలబడ్డారు. సగం నిద్రలో లేవడం వలన కుంభకర్ణుడి కళ్ళు మూతపడుతున్నాయి. తూలుతున్నాడు. తనను అర్ధాంతరంగా నిద్రలేపినందుకు విసుక్కుంటూ 4 పక్కలా చూచి తన పక్కనే ఉన్న రాక్షసులతో ఇలా అన్నాడు కుంభకర్ణుడు. నన్ను ఎందుకు బలవంతంగా నిద్రలేపారు? రావణుడు క్షేమంగా ఉన్నాడు. ఏమి ఉపద్రవం రాలేదు కదా? ఎవరన్నా శత్రువు మన లంక మీద దండయాత్ర చేశాడా? లేకపోతే నన్ను ఇంత బలవంతంగా ఎందుకు నిద్రలేపుతున్నారు? ఏదో కారణం లేనిదే నన్ను మా అన్న నిద్రలేపమని ఆదేశం ఇవ్వడు. ఏం జరిగిందో త్వరగా చెప్పండి అని గబగబా అడిగాడు కుంభకర్ణుడు. కుంభకర్ణుడు అడిగిన ప్రశ్నలకి రావణుడు మంత్రి అయిన యుపాక్షుడు అనే రాక్షసుడు చేతులు జోడించి కుంభకర్ణుడితో ఇలా అన్నాడు. రాజా, మాకు దేవదానవ గంధర్వుల వలన ఎలాంటి భయమూ లేదు. ప్రస్తుతం మానవుల వల్లనే మాకు భయం పుట్టుకుంది. ఈ మానవుల నుండి మేము పొందుతున్న భయం ఇది వరకు ఎవరి వలన పొందలేదు. అంతగా భయపడుతున్నాము. మానవులకు వానరులు తోడైనారు. ఆ వానరులు సామాన్యులు కారు. ఒక్కొక్కరు పర్వతం వంటి శరీరములు కలవారు. కోట్ల కొలది ఉన్న వానరాలు లంకను ముట్టడించారు. రాముడు అనే రాకుమారుడు ఉన్నాడు. అతని భార్య సీతను రావణుడు అపహరించి తెచ్చి లంకలో ఉంచాడు. సీత కోసం రాముడు వానర సేనతో లంకను దిగ్బంధం చేశాడు. నిన్న సాక్షాత్తు రావణుడే ఆ రామునితో యుద్ధానికి దిగాడు. అప్పుడు రాముడు రావణుడిని ఓడించి అలసిపోయిన వానితో నేను యుద్ధం చేయను, నేడు పోయి విశ్రాంతి తీసుకొని రేపు రా అని చెప్పి పంపాడు రాముడు. అప్పుడు రావణుడు ఆ అవమాన భారంతో కుమిలిపోతున్నాడు. రావణుడికి ఇటువంటి దుస్థితి దేవ దానవ గంధర్వ యక్ష నాగుల వలన కలగలేదు. ఈనాటికి ఒక మానవుని వలన కలిగింది అని చెప్పాడు యుపాక్షుడు. రావణుడి మంత్రి అయిన యుపాక్షుడు అన్న మాటలు విన్న కుంభకర్ణుడు ఎంతో కోపంతో రెచ్చిపోయాడు. యుపాక్షుడితో ఇలా అన్నాడు. ఇప్పుడు నేను రావణుడి వద్దకు రాను. నేరుగా యుద్ధ భూమికి వెళ్తాను. వానరులను మానవులను సంహరించి అప్పుడు రావణుడి వద్దకు వస్తాను. మీ రాక్షసులు అంతా ఆ వానరుల రక్తము తాగి వానరుల మాంసం ఆరగించండి. నేను ఆ మానవుల రక్త మాంసములు ఆరగిస్తాను అని అన్నాడు కుంభకర్ణుడు. ఆ మాటలు విన్న
అయిన మహోదరుడు ఇలా అన్నాడు, నా మాట కూడా కొంచెం వినండి. ముందు మనం రావణుడి వద్దకు వెళ్దాము. ఆయన ఏమి చెబుతాడో విని తర్వాత తగిన విధంగా చేయండి అని వినయంగా పలికాడు. అది యుక్తముగా ఉన్నది అని అనుకున్నాడు కుంభకర్ణుడు. ఈ వార్త రావణుడికి తెలియజేయమని రాక్షసులను రావణుడి వద్దకు పంపాడు. ఈ వార్త రావణుడికి చెప్పడానికి రాక్షసులు బయలుదేరి రావణుడి వద్దకు వెళ్లారు. రావణుడితో ఇలా అన్నారు, మహారాజా, తమరి ఆదేశం ప్రకారం మేము కుంభకర్ణుడిని నిద్ర లేపాము. ఆయన అటు నుండి అటే యుద్ధ రంగమునకు వెళ్తాము అని అంటున్నాడు. కుంభకర్ణుడు యుద్ధ రంగమునకు వెళ్ళవలెనా, ఇక్కడకు రావాలనా అని తెలపండి అని అడిగారు. కుంభకర్ణుడు నిద్ర లేచాడని తెలియగానే రావణుడు ఎంతో సంతోషించాడు. ఇంకా విజయం తనదే అనుకున్నాడు. మేము కుంభకర్ణుడిని మా మందిరంలో చూడాలని అనుకుంటున్నాము. ఆయనను తగు మర్యాదలతో ఇక్కడికి తీసుకొని రండి అని రాక్షసులను ఆదేశించాడు రావణుడు. ఆ రాక్షసులు వెంటనే కుంభకర్ణుడి వద్దకు వెళ్లి ఇలా అన్నారు, మహారాజా, తమరి కొరకు రావణుడు ఎదురు చూస్తున్నాడు అని చెప్పారు. కుంభకర్ణుడు తన ఆసనం మీద నుంచి లేచాడు. కాలకృత్యములు తీర్చుకున్నాడు. చక్కగా అలంకరించుకున్నాడు. 2000 కుండల మద్యము తాగాడు. దానికి తగ్గట్టు ఆరగించాడు. ప్రళయ కాలంలో యమధర్మరాజు వలె కుంభకర్ణుడు అన్న రావణుడి మందిరానికి బయలుదేరాడు. కుంభకర్ణుడు నడుస్తుంటే భూమి కంపిస్తున్నట్టు ఉంది. కుంభకర్ణుడు రాజమార్గంలో నడుస్తుంటే తోటకు ఆవల ఉన్న వానరములు ఆ మహాకాయాన్ని చూచారు. వానరములకు కుంభకర్ణుడి ఆకారం చూచి భయం కలిగింది. వెంటనే రాముని వద్దకు పోయి ఏదో ఒక మహాకాయము లంకలో నడుస్తూ ఉంది అని రాముడితో చెప్పారు. కొంతమంది వానరులు వీడితో మనకెందుకని పారిపోయారు. ఒక పర్వతం నడిచి వస్తున్న కుంభకర్ణుడిని చూచి వానరులు భయంతో వణికిపోయారు. శ్రీరాముడు కూడా ఆకాశమంత ఎత్తున్న కుంభకర్ణుడిని చూచాడు. ఈ అనూహ్యమైన ఆకారమును చూచి పారిపోతున్న వానరములను చూచాడు. ఆశ్చర్యపోయాడు. విభీషణుని చూచి ఇలా అన్నాడు, విభీషణ, ఆకాశమంత ఎత్తున్న ఈ ఆకారం ఎవరు? ఇంత పెద్ద దేహం కలవాడు. ఈ భూమి మీద వీడు ఒక్కడే ఉన్నట్టు ఉంది. వీడు ఎవడు? వీడి పేరేమిటి? వీడు అసురుడా, రాక్షసుడా, లేక వేరే జాతి ప్రాణియా? ఎందుకంటే నేను ఇంతవరకు ఇటువంటి ప్రాణిని భూమి మీద చూడలేదు అని అన్నాడు శ్రీరాముడు. అప్పుడు విభీషణుడు ఇలా అన్నాడు, ఓ రామ, ఇతని పేరు కుంభకర్ణుడు, రావణుడి సోదరుడు. ఇతడు విశ్రవసుని కుమారుడు. యుద్ధంలో ఇంద్రుడిని యముడిని ఓడించాడు. రాక్షస జాతిలో ఇంత దేహం కల రాక్షసుడు ఎవడూ లేరు. ఇతడు దేవతలను, గంధర్వులను, దానవులను, యక్షులను, వింధ్యాధరులను ఓడించాడు. ఇతడు శూలం ధరించి యుద్ధ భూమిలో తిరుగుతుంటే సాక్షాత్తు యముడు తిరిగినట్టు ఉంటుంది. ఇతడు సహజ బల సంపన్నుడు. ఓ రామ, ఈ కుంభకర్ణుడు పుట్టి పుట్టగానే వేల కొలది ప్రాణులను భక్షించాడు. వీడికి ఆకలి ఎక్కువ. దొరికిన దానిని దొరికినట్టు తినేసేవాడు. అలా వాడు తినడం మొదలు పెడితే భూమి మీద కొంతకాలానికి ప్రాణి అనేది మిగలదు అని తెలిసి ప్రజలందరూ ఇంద్రుడిని శరణు వేడారు. అప్పుడు ఇంద్రుడు తన వజ్రాయుధంతో కుంభకర్ణుడిని కొట్టాడు. అప్పుడు కుంభకర్ణుడు బిగ్గరగా అరిచాడు. ఆ అరుపులకి సగం జనం చచ్చారు. తర్వాత కుంభకర్ణుడు ఇంద్రుడు ఎక్కిన ఐరావతం అనే ఏనుగు దంతమును ఓడపెరికి దానితో ఇంద్రుడి వక్షస్థలం మీద పొడిచాడు. ఆ దెబ్బకు ఇంద్రుడు తల్లడిల్లిపోయాడు. అప్పుడు ఇంద్రుడు, దేవతలందరూ బ్రహ్మదేవుని వద్దకు వెళ్లారు. కుంభకర్ణుడు ఉల్లోకములను పీడిస్తున్నాడని, దేవతలందరినీ ఎదురిస్తున్నాడని, ఋషులను యజ్ఞ యాగాదులు చేసుకోనివ్వడం లేదని, ఆశ్రమములను నాశనం చేస్తున్నాడని, ఇతరుల భార్యలను అపహరిస్తున్నాడని బ్రహ్మదేవునితో మొరపెట్టుకున్నారు. ఈ ప్రకారంగా కుంభకర్ణుడు ప్రాణులను తింటూ ఉంటే కొంతకాలానికి ఈ లోకంలో ప్రాణకోటి లేకుండా పోతారు అని కూడా విన్నపించుకున్నారు. కుంభకర్ణుడు గురించి దేవతలు బ్రహ్మదేవునితో మొరపెట్టుకున్న తర్వాత వెంటనే బ్రహ్మ రావణుడిని, కుంభకర్ణుడిని, ఇతర రాక్షసులను తన దగ్గరకు పిలిపించుకున్నాడు. కుంభకర్ణుడిని చూచి బ్రహ్మ ఆశ్చర్యపోయాడు, భయపడ్డాడు. ఆ విశ్రవసుడు నిన్ను ముల్లోకాలను నాశనం చేయడానికి పుట్టించాడురా అని మనసులో అనుకున్నాడు. కుంభకర్ణుడికి ఘోర శాపం ఇచ్చాడు. ఈ రోజు నుండి నీవు అచేనంగా పడి ఉండు అని శపించాడు. బ్రహ్మదేవుని శాపం మహిమ వలన వెంటనే కుంభకర్ణుడు నేల మీద పడిపోయాడు. చచ్చిన వాడి మాదిరి పడి ఉన్న కుంభకర్ణుడిని చూచి రావణుడు శోకించాడు. బ్రహ్మదేవుని చూచి ఇలా అన్నాడు, ఓ బ్రహ్మదేవా, వీడు నీ మునిమనోడు. నీ మునిమనోడిని ఇలా శపించడం ధర్మమా? కానీ నీ శాపం అమోఘం. వీడిలా నిద్రావస్థలో ఉండవలసిందే. కానీ కొంచెం నీ శాపమునకు విరామం ఇవ్వమని నా ప్రార్థన. వీడి జీవితాంతం నిద్రపోకుండా అప్పుడప్పుడు మేల్కొని ఉండేటట్టు వరం ప్రసాదించు అని ప్రార్థించాడు రావణుడు. అప్పుడు బ్రహ్మదేవుడు కరుణించి ఇలా అన్నాడు, వీడు 6 నెలల పాటు నిద్రలో ఉంటాడు. ఒక రోజు మాత్రం మెలకువగా ఉంటాడు. ఆ రోజున ఆహారం తీసుకుంటాడు. మరలా 6 నెలలు నిద్రపోతాడు అని అన్నాడు. వీడు నిద్రపోవలసిన సమయం. కానీ నీ మీద భయంతో రావణుడు వీడిని నిద్రలేపాడు. ఇప్పుడు వీడు నిద్రలేచి రావణుడు వద్దకు వెళ్తున్నాడు. అపర మృత్యు దేవతలా ఉన్న వీడిని చూచి వానరులు భయంతో పారిపోతున్నారు. మరి వీడితో వానరులు ఎలా యుద్ధం చేస్తారో ఏమో అని తెలియకుండా ఉంది అని విభీషణుడు శ్రీరాముడితో పలికాడు. అప్పుడు శ్రీరాముడు ఇలా అన్నాడు, వీడి యుద్ధములో శవములను తీయుటకు అమర్చబడిన యంత్రము అని ప్రచారం చేయండి. వానరులలో ఉన్న భయాన్ని పోగొట్టండి అని అన్నాడు శ్రీరాముడు. రాముడు నీలును చూచి ఇలా అన్నాడు, నీవు వానర సైన్యమును యుద్ధమునకు సమాయత్తం చేయి. లంక అన్ని ద్వారముల వద్ద సైన్యమును అప్రమత్తం చేయి. వానరములకు ఆయుధములైన పర్వత శిఖరములను, వృక్షములను, బండరాలను ఒక చోట చేర్చండి. వానరులందరూ బండరాలను, పర్వతములను, వృక్షములను ధరించి యుద్ధమునకు సంసిద్ధమవుతారు
అని అన్నాడు శ్రీరాముడు. అప్పుడు నీలుడు శ్రీరాముడు చెప్పిన ప్రకారం వానరులకు ధైర్యం చెప్పి వారిని యుద్ధోన్ముఖులను చేశాడు. వానరులందరూ కుంభకర్ణుడి వల్ల కలిగిన భయంను వదిలిపెట్టి ఆయుధములను చేతపట్టారు. కుంభకర్ణుడు లంక నగర రాజ్య మార్గంలో నడుస్తున్నాడు. కుంభకర్ణుడిని దూరం నుండి చూచాడు రావణుడు. సింహాసనం మీద నుంచి లేచి కుంభకర్ణుడికి ఎదురుపోయి ప్రేమతో కౌగిలించుకున్నాడు. కుంభకర్ణుడు రావణుడికి పాదాభివందనం చేశాడు. అన్నా రావణ, నన్ను ఎందుకు నిద్ర లేపారు? నేను ఏమి చెయ్యాలి అని సూటిగా అడిగాడు. అప్పుడు రావణుడు ఇలా అన్నాడు, తమ్ముడా కుంభకర్ణ, నీవు చాలా కాలం కిందట నిద్రకు ఉపక్రమించావు. ఈ లోపల చాలా విషయాలు జరిగాయి. ఇటీవల నాకు రాముడు అనే నరుడి వలన కలిగిన భయం గురించి నీకు తెలియదు. ఈ రాముడు అయోధ్య రాజైన దశరథుడి కుమారుడు. ఇతని స్నేహితుడు సుగ్రీవుడు అనే వానరుడు. రాముడు సుగ్రీవుని సాయంతో సముద్రము దాటి లంకలో ప్రవేశించాడు. లంకా నగరాన్ని ముట్టడించాడు. లంకను ఆక్రమించాడు. ఎక్కడ చూసినా వానరులే. ఈ వానర యోధులు మన రాక్షస వీరులను, ప్రముఖులను ఎంతో మందిని చంపారు. వానరులకు కలిగిన నష్టం కంటే మనకు జరిగిన నష్టం అపారం. ఈ వానరుడు ఎప్పుడు యుద్ధం చేసినట్టు గాని అందులో ఓడిపోయినట్టు గాని కనపడదు. ఈ విధంగా నాకు నరులతో వానరులతో భయం కలిగింది. కుంభకర్ణ, ఈ యుద్ధంలో ఈ నరులను వానరులను చంపి నాకు మనశ్శాంతి కలిగించు. ఈ యుద్ధముతో మన కోశాగారం అంతా వ్యయం అయిపోయింది. లంకా నగరంలో స్త్రీలు, బాలురు, వృద్ధులు తప్ప ఎవరూ మిగలలేదు. కాబట్టి నా కోసం ఈ యుద్ధం చెయ్యి. నన్ను, లంకను రక్షించు. ఇప్పటిదాకా నేను అందరిని శాసించాను, కానీ ఈ ప్రకారంగా ఎవరిని కోరలేదు. కాబట్టి నా మాటలు మన్నించి యుద్ధం చెయ్యి. ఓ తమ్ముడా, నీకు యుద్ధం కొత్త కాదు. దేవాసురుల యుద్ధంలో నీవు రాక్షసుల పక్షాన పోరాడి విజయం సాధించి పెట్టావు. ఈ సమయంలో కూడా నీ పరాక్రమం చూపించి నాకు విజయం చేకూర్చు. నీవు ఎలా యుద్ధం చేస్తావో నీ ఇష్టం, కానీ నాకు శత్రు నాశనం మాత్రం జరగాలి. అదే నా ధ్యేయం అని పలికాడు రావణుడు. ముల్లోకాలను గడగడలాడించిన పరాక్రమవంతుడైన రావణుడు తన ముందు అంత దీనంగా మాట్లాడడం చూచి కుంభకర్ణుడు బిగ్గరగా నవ్వాడు. రావణుడితో ఇలా అన్నాడు, అన్నా రావణ, నాకు చూడగా నీవు నీ మంత్రులతో చర్చించినప్పుడు వారు చెప్పిన మంచి మాటలను చెవిన పెట్టినట్టు లేవు. అందుకే నీకు ఈ ఆపద కలిగింది. అవునా? ఇది ఎవరో చేసినది కాదు, నీవు చేసుకున్న దుష్కర్మ. అన్నా, పని చేసే ముందు ఆయన మంత్రులతో మంచి చెడ్డలు విచారించి ఆయా పనులు చేస్తాడో అతడే నీతివంతుడైన రాజు. నీతివంతుడైన రాజు తాను చేయబోయే మంచి పని గురించి ముందు తాను ఆలోచిస్తాడు. శాస్త్రములు ఏం చెప్పాయో తెలుసుకుంటాడు. తర్వాత మంత్రులతో ఆలోచిస్తాడు. తర్వాత సరి అయిన నిర్ణయం తీసుకుంటాడు. వాడే ఉత్తముడు. నీతిమంతుడైన రాజు ధర్మము, అర్థము, కామము మూడు పురుషార్థములు వాటిని ఏ సమయంలో ఆచరించవలెనో ఆయా సమయములలో ఆచరించేవాడు ఉత్తముడు. అలా చేయని వాడు ఎన్ని శాస్త్రములు చదివినా నిష్ప్రయోజనం. ఉపాయములు మూడు విధములు: సామ, దాన, భేదోపాయములు, ఆఖరిది దండోపాయము. వాటిని మంత్రుల సహకారంతో కాలానుగుణంగా ఉపయోగించాలి. అటువంటి రాజుకు ఎలాంటి ఆపదలు రావు. రాజు తాను చేయబోయే పనుల యొక్క యథార్థ స్వరూపమును తెలుసుకొని మంత్రులతో ఆలోచించి తనకు ఏది హితము కలుగుతుందో ఆ పని మాత్రమే చేయాలి. నాకు చూడ, నీ మంత్రులు నీకు సరి అయిన ఆలోచనలు, హితములు చెప్పినట్టు లేదు. అటువంటి ఆలోచనలు ఇలాగే నిన్ను ఆపదలో నెడతాయి. అన్నా, ధర్మము, అర్థము, కామము మూడు పురుషార్థములు వాటిని ఏ సమయములో ఆచరించవలెనో ఆయా సమయములలో ఆచరించువాడు ఉత్తముడు. అలా చేయని వాడు ఎన్ని శాస్త్రములు చదివినా నిష్ప్రయోజనం. ఉపాయములు మూడు విధములు: సామ, దాన, భేదోపాయములు, ఆఖరిది దండోపాయము. వాటిని మంత్రుల సహకారంతో కాలానుగుణంగా ఉపయోగించాలి. అటువంటి రాజుకు ఎలాంటి ఆపదలు రావు. రాజు తాను చేయబోయే పనుల యొక్క యథార్థ స్వరూపమును తెలుసుకొని మంత్రులతో ఆలోచించి తనకు ఏది హితము కలుగుతుందో ఆ పని మాత్రమే చేయాలి. నాకు చూడ, నీ మంత్రులు నీకు సరి అయిన ఆలోచనలు, హితములు చెప్పినట్టు లేదు. అటువంటి ఆలోచనలు ఇలాగే నిన్ను ఆపదలో నెడతాయి. బుద్ధి లేని వారితో ఆలోచిస్తే పరిణామాలు ఇలాగే ఉంటాయి. నిన్ను పొగిడే వాళ్ళను, నీవు ఏమి చెప్పినా ఎద్దులా తల ఊపే వాళ్ళను దగ్గరకు చేరనివ్వద్దు. అంతేకాకుండా శాస్త్ర జ్ఞానం, అర్థశాస్త్ర జ్ఞానం లేని వారిని దూరంగా ఉంచాలి. అలాంటి వారు నీకు మంచి చేయలేకపోయినా నిన్ను ఆపదలో నెడతారు. ఆఖరుగా ఒక మాట: మన తమ్ముడు విభీషణుడు నీకు ఏమి చెప్పాడో అది చెయ్యకపోతే నీ ఇష్టం అని ఊరుకున్నాడు కుంభకర్ణుడు. కుంభకర్ణుడి మాటలు విని రావణుడికి కోపం వచ్చింది. తమ్ముడా కుంభకర్ణ, ఏమిటి పెద్ద అన్ని తెలిసిన వాడిలా మాట్లాడుతున్నావు? గురువు మాదిరి నాకు ఉపదేశిస్తున్నావు. అనవసరంగా మాట్లాడి నీ సమయం, నా సమయం వృధా చేయకు. ప్రస్తుతం వచ్చిన సమస్యకు పరిష్కారం ఆలోచించు. తెలిసి చేశానో, తెలియక చేశానో, చిత్ర భ్రమతో చేశానో, నా బల పరాక్రమాల మీద నమ్మకంతో చేశానో, రాముడి వద్ద నుంచి సీతను అపహరించి తెచ్చాను. ప్రస్తుతం దాని గురించి ఆలోచించడం అనవసరం. నీకు నా యందు ప్రేమ ఉంటే, నాకు సాయం చేయాలని నీకు అనిపిస్తే, ఈ కార్యం చేయదగినది అని నీకు అనిపిస్తే, కేవలం నా పొరపాటు వలన సంభవించిన ఈ ఆపద నుండి నన్ను గట్టెక్కించు. అది నీ ఒక్కడి వల్లనే సాధ్యమవుతుంది అని నా నమ్మకం. కుంభకర్ణ, నీవు నాకు తమ్ముడివే కాదు,
కాదు, మంచి స్నేహితుడివి కూడా. కష్టములలో ఉన్న వాడిని ఆదుకున్న వాడే స్నేహితుడు. నీతి తప్పి ప్రవర్తించిన సహృదయంతో సాయం చేసిన వాడే బంధువు. ప్రస్తుతం నేను కష్టాల్లో ఉన్నాను, నన్ను రక్షించు అని అన్నాడు రావణుడు. కుంభకర్ణుడి మాటలకు రావణుడికి కోపం వచ్చిందని తెలుసుకున్నాడు. అందుకని అన్నతో మృదువుగా మాట్లాడాడు. అన్నయ్య రావణ, నా మాటలకు బాధపడకు, స్థిరచిత్తంతో ఉండు. నేను జీవించి ఉండగా నీకు ఏ ఆపద రాదు, ధైర్యంగా ఉండు. ఎవరి వలన నీకు ఏ దుఃఖం కలిగిందో ఆ దుఃఖకారుడిని నేను చంపుతాను. నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నా నీకు హితం చెప్పడం నా ధర్మం. నీకు నాకు ఉన్న బంధుత్వం వలన, సోదర ప్రేమ వలన నాకు తోచిన మాటలు చెప్పాను. నీకు బాధ కలిగించి ఉంటే నన్ను క్షమించు. ఇప్పుడు నీ సోదరుడిగా నేను నిన్ను ఆదుకుంటాను. నీ కోసం యుద్ధం చేస్తాను, శత్రువులను సంహరిస్తాను. నేను రామ లక్ష్మణులను యుద్ధంలో సంహరిస్తాను. అది చూచి వానరులు పారిపోతారు. నీకు సంతోషమును, సీతకు దుఃఖమును కలిగిస్తాను. రామ లక్ష్మణులే కాదు, ఆ సుగ్రీవుడిని కూడా కింద పడేసి నలిపేస్తాను. నేను రాముడిని చంపాలని నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా ఎందుకు బాధపడుతున్నావు? రాముడి మరణం కల్లారా చూడ్డానికి సిద్ధంగా ఉండు. అన్నా రావణ, నేను బతికి ఉండగా రాముడు నిన్ను ఏమి చేయలేడు. నన్ను చంపిన తర్వాతే రాముడు నిన్ను చంపగలడు. నన్ను చంపడం ముల్లోకాలలో ఎవరి తరం కాదు. కుంభకర్ణుడు రావణుడితో పలికిన పలుకులన్నీ పక్కనే కూర్చుని ఉన్న మహోదరుడు విన్నాడు. మహోదరుడు కుంభకర్ణుడితో ఇలా అన్నాడు. ఓ కుంభకర్ణ, నీవు ఉన్నత వంశంలో జన్మించావు, కానీ ఉన్నతంగా ఆలోచించడం లేదు. గర్భంతో ఎప్పుడు ఏం చేయాలో తెలియకుండా మాట్లాడుతున్నావు. రావణుడు మహారాజు, ఆయనకు తెలియని నీతి లేదు. నీవు ఇప్పుడు వచ్చి రావణుడికి నీతులు చెప్ప పని లేదు. ఏదో బాల చాపల్యంతో మాట్లాడుతున్నావు. రావణుడు లంకాధిపతి, దేశ కాలమును బాగా ఎరిగినవాడు, ఎప్పుడు ఎక్కడ ఎలా పని చేయాలో తెలిసినవాడు, తాను చేయబోయే పని గురించి మంచి చెడ్డలు బాగా తెలిసినవాడు. నీవు ధర్మము, అర్థము, కామము గురించి మాట్లాడావు, కానీ వాటి లక్షణముల గురించి, స్వరూప స్వభావముల గురించి నీకు తెలుసా? సుఖం కలిగిన, దుఃఖం కలిగిన దానికి ముందు చేసిన కర్మలే కారణం. కానీ ఒక్కోసారి చెడ్డ పనులు కూడా మంచి ఫలితాలను ఇస్తాయి. ధర్మం కోసం చేసే పనులు, అధర్మం కోసం చేసే పనులు రెండు శ్రేయస్సులను కలుగు చేస్తాయి. ఒక్కోసారి ధర్మం కొరకు చేసే పనులు కీడును కలిగిస్తాయి. పురుషులు ఈ లోకానికి, పరలోకానికి పనికి వచ్చే కర్మలను కోరికలతో చేస్తూ ఉంటారు. ఆ కర్మలు ఫలితాలను ఇస్తున్నాయి కదా. కాబట్టి మంచి పనులు చేస్తే పుణ్యం, చెడ్డ పనులు చేస్తే పాపం వస్తుందన్న మాట సరికాదు. ఓ కుంభకర్ణ, ఏదో నువ్వు ఒక్కడివే రాముడిని, లక్ష్మణుడిని, వానర సేనలను అందరిని చంపుతాను అని అంటున్నావు. కానీ జనస్థానములో ఒంటి చేత్తో 14,000 మంది రాక్షసులను చంపిన రాముడిని నువ్వు ఎలా చంపగలవు? జనస్థానములో రాముడి చేతిలో నుండి చావు తప్పించుకున్న రాక్షసులు ప్రస్తుతం లంకలో రాముని వలన భయంతో బతుకుతున్నారు. ఆ సంగతి నీకు తెలియదా? రాముడు నిద్రపోతున్న సింహం అని తెలిసి కూడా ఆ సింహం జూలు పట్టుకుని లాగడానికి వెళుతున్నావు. రాముడికి కోపం వస్తే అతని ముందు ఎవరూ నిలవలేరు. కాబట్టి నువ్వు ఒక్కడివే యుద్ధం చేసి రాముడిని చంపుతాను అనడం సరికాదు. నీవు ఒంటరిగా యుద్ధానికి వెళ్ళడానికి వీలు లేదు. ప్రస్తుతం మన బలం క్షీణ దశలో ఉంది, రాముడి బలం మెండుగా ఉంది. ఇటువంటి సమయంలో ఎవరైనా రాముడితో యుద్ధానికి వెళ్తారా? రాముడితో సమానమైన బల పరాక్రమంలో కలవాడు ముల్లోకములలో లేడు. అట్టి రాముడితో నీవు ఒంటరిగా ఎలా యుద్ధం చేయగలనని అనుకుంటున్నావు అని పలికాడు మహోదరుడు. రావణుడిని చూసి మహోదరుడు ఇలా అన్నాడు. లంకేశ్వర, నీవు సీతను అపహరించి తెచ్చావు. సీత లంకలో నీకు ఎదురుగా ఉంది. సీతను లొంగ తీసుకునే ఉపాయం ఒకటి చెబుతాను విను. రాముని మీదకి యుద్ధమునకు నేను, కుంభకర్ణుడు, సంహాది, వితర్ధనుడు, విజీహుడు ఈ 5గురు వెళ్తున్నారు అని లంకా నగరంలో ప్రచారం చేయించు. మేము రామలక్ష్మణులను, వానర వీరులను జయిస్తే ఇంకా ఏ ఉపాయంతో పని లేదు. ఒకవేళ రాముడు విజయం సాధిస్తే మేము మా ఒంటి మీద రామ బాణములతో గాయములు చేసుకుని యుద్ధ భూమి నుండి తిరిగి వస్తాము. మేము రామలక్ష్మణులను భక్షించాము అని మీకు విన్నపించుకుంటాం. నీవు మాకు తగిన పారితోషికము, బహుమానములు ఇస్తావు. తర్వాత రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు యుద్ధంలో మరణించారు అని లంకా నగరంలో ఘోషణ చేయించు. నీవు మహా సంతోషంతో ఉన్నట్టు నటించు. రాక్షస సేనలకు బహుమానాలు పంచిపెట్టు. అందరూ మద్యపానం చేస్తూ ఆనందిస్తారు. తర్వాత నీవు సీతను ఏకాంతంగా కలుసుకో. రామ లక్ష్మణుల మరణ వార్త సీతకు చెప్పు. ఆమెకు ధనమును, రత్న మాణిక్యాదులను ఆశ చూపించు. దీనంగా బతిమలాడుకో. వినకపోతే భయపెట్టు, చంపుతానని బెదిరించు. రాముడు మహోదరుని మాటలు విన్న కుంభకర్ణుడికి కొండగా కోపం వచ్చింది. మహోదరుడిని ఒక్కసారిగా విదిలించి కొట్టాడు. తన అన్న రావణుడిని చూచి ఇలా అన్నాడు. రాక్షసేంద్ర, నీవు నిశ్చితంగా ఉండు. నేను యుద్ధ భూమికి పోయి ఆ రామ లక్ష్మణులను చంపి నీ యుద్ధాన్ని పోగొడతాను. నా వంటి సూర్యులు నీరు లేని మేఘముల వలె ఊరికే గర్జించరు. నేను నా పరాక్రమమును యుద్ధ భూమిలో చూపిస్తాను, కానీ మాటలలో చూపించను. నా వంటి సూర్యుడు తనకు తాను పొగుడుకోడు. తనకు శక్యము కాని పనులు కూడా చేసి చూపిస్తాడు. ఓ మహోదర, నీ వంటి వారు పలికే మాటలను తమను తాము గొప్పవారు అనుకునే రాజులు వింటారు, కానీ రావణుడు కాదు. మీరు పిరికి పందలు. మీకు యుద్ధం అంటే భయం. కుతంత్రములతో పని కానిద్దామంటున్నారు. రాజు దగ్గర ప్రగల్భాలు పలుకుతూ రాజు మెప్పు పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. రాజును అపకీర్తి పాలు చేస్తుంటారు. రావణుడి హితం కోరేవారు, రావణుడికి మంచి సలహాలు చెప్పేవారు ఈ లంకలో లేనట్టుంది. పాపం రావణుడు ఒంటరి వాడయ్యాడు. ఇప్పటిదాకా మీరు చేసిన తప్పులను నేను సరిదిద్దుతాను. ఇప్పుడే యుద్ధమునకు బయలుదేరుతున్నాను అని అన్నాడు కుంభకర్ణుడు. కుంభకర్ణుడి మాటలు విని రావణుడు నవ్వాడు. సహోదర కుంభకర్ణ, నీవు చెప్పినది సత్యం. ఈ మహోదరుడు రాముడికి భయపడుతున్నాడు. అందుకే రాముడితో యుద్ధమునకు ఇష్టపడుట లేదు. రామునితో యుద్ధం చేయుటకు నీవే సమర్థుడివి. శత్రువులను సంహరించి విజయుడివై తిరిగిరా. నాకు వేరే గత్యంతరం లేకనే కదా నిన్ను అర్ధాంతరంగా నిద్రలేపాను. ఆ రాజకుమారులను, వానరులను తనివి తీరా భక్షించు. నీ యుద్ధము చేయనక్కర్లేదు.
లేదు. యుద్ధ భూమిలో నిన్ను చూడగానే వానరులంతా పారిపోతారు. రామ లక్ష్మణులకు గుండెలు పగులుతాయి. సునాయాసంగా యుద్ధము ముగిసిపోతుంది. నీకు విజయం సిద్ధిస్తుంది అని పలికాడు రావణుడు. తన అన్న రావణుడు పలికిన పలుకులకు కుంభకర్ణుడు మహా ఆనందభరితుడయ్యాడు. యుద్ధమునకు పోవడానికి సంసిద్ధుడయ్యాడు. ఇనుముతో చేయబడిన తన ఆయుధము అయిన సోలము తీసుకున్నాడు. రావణుడితో ఎలా అన్నాడు, ఓ రాక్షసేంద్ర, నాకు ఎవరి సాయం అక్కర్లేదు, ఎలాంటి సైన్యము అవసరం లేదు, నేను ఒంటరిగానే యుద్ధం చేయగలను, వానరులందరిని భక్షిస్తాను అని అన్నాడు కుంభకర్ణుడు. అప్పుడు రావణుడు తన ఆసనము నుంచి లేచాడు. మనులతో తయారు చేయబడిన ఒక కంకణమును చేతికి కట్టాడు. కుంభకర్ణుడికి సకల అలంకారములు చేయించాడు. కుంభకర్ణుడు యుద్ధమునకు బయలుదేరాడు. నిలబడి ఉన్న కుంభకర్ణుడు పాల సముద్రంలో నిలబెట్టబడిన మందర పర్వతం మాదిరి ఉన్నాడు. సర్వాలంకరణ భూషితుడైన కుంభకర్ణుడు అన్న రావణుడికి ప్రదర్శనము చేసి నమస్కరించాడు. రావణుడు కుంభకర్ణుడిని విజయస్తు అని దీవించాడు. రణదుందుబులు బేరీలు మోగుతుండగా, శంఖధ్వానములు మిన్నుముట్టగా, గజబలము, అశ్వక బలము, కాల్బాలములతో సైనికులతో కుంభకర్ణుడు యుద్ధమునకు బయలుదేరాడు. చేత శూలము ధరించిన కుంభకర్ణుడు సేనలకు ముందు నడుస్తున్నాడు. ఆ రాక్షసుల చేతుల్లో శూలములు, కత్తులు, గండ్రగొడ్డళ్లు, పరిగెలు, గదలు, ముసలములు, పెద్ద పెద్ద తాటి చెట్లు ఆయుధములుగా ఉన్నాయి. కుంభకర్ణుడు చూచేవారికి భయం కలిగించే ఆకారంలో ప్రకాశిస్తున్నాడు. కుంభకర్ణుడి శరీరం చుట్టుకొలత 100 ధనస్సుల పొడవు, 200 గజాల పొడవు, 600 ధనస్సుల ఎత్తు, 1200 గజాల ఎత్తు కలిగిన మహాపర్వతం మాదిరి ఉంది ఆయన శరీరం. అటువంటి భయంకర ఆకారము కలిగిన కుంభకర్ణుడు రాక్షసులతో ఇలా అన్నాడు, ఇప్పుడు మనం వానరులతో యుద్ధం చేయబోతున్నాం. నేను వానరులను చిన్న చిన్న భాగములుగా చేసి కాల్చి తింటాను. ఆ వానరులు అడవులలో, ఉద్యానవనములలో తిరిగేవారు. నిజానికి వారు నాకు ఏ అపకారం చేయలేదు. ఆ వానరులను చంపడం వృధా. కాబట్టి ముందు రాముడిని చంపుతాను. రాముడిని చంపితేనే అందరిని చంపినట్టు. అందుకని మన దృష్టి అంతా రాముడి మీద ఉండాలి అని పలికాడు కుంభకర్ణుడు. ఆ మాటలకి రాక్షసులు పెద్దగా హర్షధ్వానాలు చేశారు. కుంభకర్ణుడు యుద్ధమునకు బయలుదేరగానే ఇది వరకు మాదిరిగానే ఎన్నో దుశ్శకునములు గోచరించాయి. ఉల్కాపాతం జరిగింది. ఆకాశంలో నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి. తీవ్రమైన గాలులు వీచాయి. పిడుగులు పడ్డాయి. నక్కలు వికృతంగా అరుస్తున్నాయి. ఆకాశంలో పక్షులు అపసవ్యంగా తిరుగుతున్నాయి. కుంభకర్ణుడి శూలం మీద ఒక పెద్ద గద్ద వాలింది. అతని ఎడమ కన్ను ఎడమ భుజం అదిరింది. సూర్యుడు మబ్బు చాటుకుపోయాడు. అమిత పరాక్రమాలు కలిగిన కుంభకర్ణుడు ఈ దుశ్శకునములను ఏమాత్రం లెక్క చేయలేదు. పెద్ద పర్వతం మాదిరి నడుస్తున్న కుంభకర్ణుడు లంకా నగర ప్రాకారమును చిన్న బండరాయిని దాటినట్టు తన పాదములతో దాటాడు. ప్రాకారం వెలుపల మోహరించి ఉన్న వానర సైన్యం ముందు నిలబడ్డాడు. పెద్ద పర్వతం తమ ముందు నిలబడి ఉందా అని భ్రమపడ్డ వానరులు కుంభకర్ణుడిని చూడగానే దిక్కులు పట్టి పారిపోయారు. తనను చూచి పారిపోతున్న వానరులను చూచి కుంభకర్ణుడు పెద్దగా నవ్వాడు. మేఘం ఉర్మినట్టు గర్జించాడు. కుంభకర్ణుడి వికట హట్టహాసం గర్జన వలన పుట్టిన విపరీతమైన ధ్వనికి వానరులు ఎక్కడి వాళ్ళు అక్కడ కూలిపోయారు. చేతి శూలము ధరించిన కుంభకర్ణుడు గద ధరించిన యమ ధర్మరాజు మాదిరి యుద్ధంలో నిలబడ్డాడు. కుంభకర్ణుడిని చూచి పారిపోతున్న వానరులలో వానర ప్రముఖులైన నలుడు, నీలుడు, గవాక్షుడు, కుముదుడు మొదలైన వారు ఉన్నారు. అలా పారిపోతున్న వానర ప్రముఖులను చూచి అంగదుడు ఇలా అన్నాడు, ఓ వానర వీరులారా, ఒక రాక్షసుడిని చూచి ఇలా పారిపోవడం ధర్మమా? మీరు ఎంతటి ఉన్నత కుటుంబంలో జన్మించారు, ఒక నీచ రాక్షసుడికి భయపడుతున్నారా? అయినా పారిపోయి ఎక్కడికి పోతారు? ఇతడు రాక్షసుడు కాదు, మనల్ని భయపెట్టడానికి సృష్టించబడిన పెద్ద విగ్రహం. రండి, మనం అందరం కలిసి ఈ బొమ్మను తునకలు చేద్దాం అని వెలిగెత్తి అరిచాడు అంగదుడు. అంగదుడి మాటలకు వానరులకు ధైర్యం వచ్చింది. పారిపోతున్న వాళ్ళు తిరిగి వచ్చారు. చేతికి అందిన వృక్షములను, పర్వత శిఖరములను పట్టుకొని యుద్ధమునకు సిద్ధమయ్యారు. కుంభకర్ణుడిని వృక్షములతో, పర్వత శిఖరములతో కొట్టారు. ఆ వానరులు కొట్టే దెబ్బలు కుంభకర్ణుడికి చీమ కుట్టినట్టు లేదు. కుంభకర్ణుడి మీద వేసిన వృక్షములు, పర్వత శిఖరములు కుంభకర్ణుడి శరీరమునకు తగిలి తునకలైపోతున్నాయి. కుంభకర్ణుడు కోపించి వానర సేనలను తన చేతులతో నలిపేస్తున్నాడు. యుద్ధ భూమి అంతా వానరుల శవాలతో నిండిపోయింది. కుంభకర్ణుడి చేతిలో పడకుండా తప్పించుకున్న వానరులు కొంతమంది పారిపోయారు, కొంతమంది సముద్రంలో దూకారు, మరి కొంతమంది ఆకాశంలో ఎగిరిపోయారు. దొరికిన వారిని దొరికినట్టు చంపుతున్నాడు కుంభకర్ణుడు. కుంభకర్ణుడి దాటికి తట్టుకోలేక ఒళ్ళు కొమ్ములు కొన్ని చెట్లు ఎక్కాయి, కొన్ని పర్వతముల మీదకి పారిపోయాయి, మరికొన్ని కొండ గుహలలో తలదాచుకున్నాయి. మరి కొంతమంది వానరులు బల్లుకాలు చచ్చినట్టు నేల మీద కదలకుండా పడుకున్నారు. ఇలా ఎవరి దోవన వారి పారిపోతున్న వానరులను చూసి అంగదుడు బిగ్గరగా అరుస్తున్నాడు, ఓ వానర వీరులారా, భయపడకండి, పారిపోకండి, యుద్ధము చేయండి. ఎక్కడికి పోయి ప్రాణాలు రక్షించుకుంటారు? వెనక్కి రండి. యుద్ధము నుండి పారిపోయి వచ్చిన మిమ్మల్ని చూచి మీ భార్యలు పరిహాసం చేస్తారు. ఆ అవమానం కంటే యుద్ధంలో చావడం మేలు కదా. మనమందరం ఉత్తమ కులంలో పుట్టాము. సాధారణ వానరుల వలె పారిపోవడం భావ్యమా? అది గౌరవ ప్రతిష్టలను తెచ్చిపెడుతుందా? యుద్ధానికి బయలుదేరే ముందు మీరు అన్న మాటలు, పలికిన వీరాలాపాలు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. ఇప్పుడు ఆ వీరాలాపాలు ఎక్కడికి పోయాయి? యుద్ధం నుండి పారిపోయి 10 మంది చేత చీ అనిపించుకోవడం కన్నా యుద్ధంలో మరణించి వీర స్వర్గం పొందడం మేలు. ఓ వానర వీరులారా, మనకు ఆయుర్దాయం లేకపోతే ఎక్కడ ఉన్నా చస్తాం. ఆయుర్దాయం ఉంటే యుద్ధంలో విజయం సాధిస్తాం. ఒక్క మాట, మనం యుద్ధంలో గెలిస్తే కీర్తి పొందుతాము, మరణిస్తే వీర స్వర్గం పొందుతాము. కానీ పారిపోతే దిక్కులేని చావు చస్తాం. కాబట్టి పారిపోకండి, వెనకకు రండి. శ్రీరాముడి పరాక్రమం ముందు ఆ రాక్షసుడే అంతా క్షణంలో నాశనం అయిపోతాడు. ఇప్పటిదాకా మనం ఎంతో మంది రాక్షస వీరులను జయించాము. కీర్తి అంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. రండి, వెనుదిరిగి రండి, యుద్ధం చేయండి అని అరుస్తున్నాడు. కానీ ఎవరు అతని అరుపులు పట్టించుకోవడం లేదు. అంగదుడు పలికిన మాటలకు కొంతమంది వానర వీరులు
అంగదుడితో ఇలా అన్నారు, ఓ అంగద, ఇప్పటిదాకా చేసిన యుద్ధం చాలు, మాకు ఈ యుద్ధం అక్కర్లేదు, మా ప్రాణాలే మాకు తీపి, నీవు కావలసి వస్తే ఆ భయంకరుడితో యుద్ధం చేయి అని పలికి పారిపోయారు. కానీ అంగదుడు తన ప్రయత్నం మానుకోలేదు. పోయిన వారు పోగా మిగిలిన వారిని బతిమలాడి వెనక్కి తీసుకొస్తున్నాడు. వెనకకు వచ్చిన వారంతా అంగదుడి ఆజ్ఞల కొరకు ఎదురు చూస్తున్నారు. పారిపోయి తిరిగి వచ్చిన వానర వీరులు ప్రాణాలకు తెగించి యుద్ధం చేస్తున్నారు. వారు పెద్ద పెద్ద వృక్షములను, గండ శిలలను, పర్వత శిఖరములను తీసుకువచ్చి కుంభకర్ణుడి మీదకు విసురుతున్నారు. కుంభకర్ణుడు తన గదను అటు ఇటు ఊపుతూ వానరులను చెదరగొడుతున్నాడు. ఆ చెదరగొట్టడంలో వందలు వేల వానరులు దూరంగా విసిరివేయబడుతున్నారు. కుంభకర్ణుడు వందల కొద్ది వానరాలను 2 చేతులతో పట్టుకొని నోట్లో కుక్కుకొని తింటున్నాడు. అయినా వానర వీరులు కుంభకర్ణుడి మీదకి వృక్షములు, రాళ్లు విసురుతూ యుద్ధం చేస్తున్నారు. ఇంతలో ద్వితీయుడు ఒక పర్వత శిఖరమును పెకిలించి చేత పట్టుకొని కుంభకర్ణుడి వైపుకు పరిగెత్తాడు. ద్వితీయుడు ఆ పర్వత శిఖరం తీసుకొని పైకి ఎగిరి దానిని కుంభకర్ణుడి మీదకి విసిరాడు. ఆ పర్వత శిఖరం కుంభకర్ణుడి మీద పడకుండా రాక్షసుల సేన మీద పడింది. ఆ పర్వతం కింద పడి వందల కొద్ది రాక్షసులు మరణించారు. అది చూచిన రాక్షస సైనికులు వానరుల మీద పడి బాణములతో వానరుల శిరస్సులను బంతుల మాదిరి ఎగరగొడుతున్నారు. వానరులు కూడా పెద్ద పెద్ద వృక్షములను, బండరాలను తీసుకొని రాక్షసులను చంపుతున్నారు. వేల కొద్ది వానరులు తెగించి కుంభకర్ణుడి మీదకి పరిగెత్తారు. కుంభకర్ణుడు తన శూలం తీసుకొని సుగ్రీవుడు ఉన్న వైపుకు వెళ్లాడు. అప్పుడు సుగ్రీవుడు ఒక పెద్ద పర్వతమును చేత్తో పట్టుకొని పైకి ఎగిరాడు. కుంభకర్ణుడి వైపుకు వేగంగా వెళ్లాడు. తన వైపు వస్తున్న సుగ్రీవుని చూచి కుంభకర్ణుడు రొమ్ము విరుచుకొని నిలబడ్డాడు. అప్పుడు కుంభకర్ణుడిని చూచి సుగ్రీవుడు ఇలా అన్నాడు, ఓ కుంభకర్ణ, సాధారణ వానరులను ఎందుకు చంపుతావు? అది ఒక కీర్తి అనుకుంటున్నావా? నేను నీ మీదకి ఈ పర్వతమును విసురుతున్నాను, ఈ దెబ్బ కాచుకో అని అన్నాడు సుగ్రీవుడు. ఆ మాటలు విన్న కుంభకర్ణుడు ఇలా అన్నాడు, ఓ సుగ్రీవా, నీవు బ్రహ్మదేవుని మనవుడివి, వృక్ష రజస్సు కుమారుడివి, ఊరికే ఎందుకు అరుస్తావు? నీకు చేతనైంది చెయ్యి అని అన్నాడు కుంభకర్ణుడు. అప్పుడు సుగ్రీవుడు తన చేతిలో ఉన్న పర్వతమును కుంభకర్ణుడి వక్షస్థలం మీద విసిరాడు. ఆ పర్వతం కుంభకర్ణుడి గుండెలకు తగిలి నుజ్జు నుజ్జు అయింది. అది చూచి రాక్షసులు పెద్దగా కేకలు పెట్టారు. వానరులు దిగులుతో దిగాలు పడ్డారు. కుంభకర్ణుడు తన శూలమును సుగ్రీవుని మీదకి బలంగా విసిరాడు. ఇంతలో సుగ్రీవుడు పైకి ఎగిరి ఆ శూలమును చేత్తో పట్టుకొని రెండుగా విరిచాడు. అది చూచి వానరులు హర్షధ్వానాలు చేశారు. తన చేతిలో ఉన్న శూలం విరిగిపోవడంతో కుంభకర్ణుడు కంగారు పడ్డాడు. కర్ణుడు ఒక పర్వత శిఖరమును పెకిలించి సుగ్రీవుని మీదకి విసిరాడు. ఆ దెబ్బకు సుగ్రీవుడు కింద పడి మూర్ఛపోయాడు. రాక్షసులు పెద్దగా కేకలు పెట్టి కుంభకర్ణుడిని పొగిడారు. కుంభకర్ణుడు సుగ్రీవుడిని పైకి ఎత్తుకున్నాడు. అక్కడ నుండి వెళ్లిపోతున్నాడు. వీడిని చంపితే వానర సైన్యం అంతా పారిపోతుంది అని అనుకున్నాడు కుంభకర్ణుడు. సుగ్రీవుడిని కుంభకర్ణుడు మోసుకొని పోవడం, అది చూచి వానర సేనలు పారిపోవడం చూచాడు హనుమంతుడు. అప్పుడు హనుమంతుడు ఇలా ఆలోచించాడు, అయ్యో, సుగ్రీవుడిని కుంభకర్ణుడు తీసుకొని పోతున్నాడు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నా శరీరాన్ని పెంచి కుంభకర్ణుడి శరీరాన్ని పిడికిలితో గుద్ది చంపేస్తాను, సుగ్రీవుడిని విడిపిస్తాను. అప్పుడు వానరులంతా సంతోషిస్తారు. కుంభకర్ణుడు కొట్టిన దెబ్బలకు సుగ్రీవుడు స్పృహ కోల్పోయాడు. లేకపోతే సుగ్రీవుడు దేవతలు, దానవులు, గంధర్వులు పట్టుకున్నా విడిపించుకోగల సమర్థుడు. సుగ్రీవునికి స్పృహ వస్తే చాలు తనంత తాను కుంభకర్ణుడిని విడిపించుకోగల సమర్థుడు. ఇప్పుడు నేను సుగ్రీవుడిని విడిపిస్తే అతనికి అపకీర్తి తెచ్చిన వాడిని అవుతాను. నేను విడిపించడం సుగ్రీవుడికి రుచించకపోవచ్చును. అందుకని సుగ్రీవునికి స్పృహ వచ్చే వరకు వేచి ఉండక తప్పదు. ఈ లోపల పారిపోతున్న వానర సేనలకు ధైర్యం చెప్పడం అవసరం అని అనుకున్నాడు హనుమంతుడు. హనుమంతుడు పారిపోతున్న వానర సేనలకు ధైర్యం చెప్పి వెనకకు మళ్లించాడు. ఈలోగా కుంభకర్ణుడు సుగ్రీవుడిని తీసుకొని లంకా నగరంలోకి వెళ్లిపోయాడు. సుగ్రీవుడిని బందీగా తీసుకొచ్చిన కుంభకర్ణుడి మీద లంకావాసులు పుష్పవర్షం కురిపించారు. చల్లగా పూలు, గంధము, నీరు తన మీద పడడంతో సుగ్రీవుడికి మెల్లగా స్పృహ వచ్చింది. తాను కుంభకర్ణుడు భుజాల మీద ఉన్నట్టు తెలుసుకున్నాడు సుగ్రీవుడు. నన్ను కుంభకర్ణుడు బందీగా పట్టుకున్నాడు, ఇప్పుడు నేనేం చేయాలి అని క్షణకాలం ఆలోచించాడు. ఆలస్యం చేయకుండా తన గోళ్లతోనూ దంతాలతోనూ కుంభకర్ణుడి చెవులను కొరికాడు, పీకాడు, ముక్కును, శరీరాన్ని చీల్చాడు. ఆ బాధ తట్టుకోలేక కుంభకర్ణుడు సుగ్రీవుడిని నేలకేసి కొట్టాడు. వెంటనే సుగ్రీవుడు ఒక బంతి మాదిరి ఆకాశంలోకి ఎగిరాడు. లంకా నగరం అవతల సేనల మధ్యలో ఉన్న శ్రీరాముడి దగ్గర పడ్డాడు. చెవులు, ముక్కు కొరకబడిన కుంభకర్ణుడి శరీరం రక్తసిక్తమైంది. మరలా యుద్ధ రంగానికి పరిగెత్తాడు కుంభకర్ణుడు. తన చేతిలో ఒక ముద్గరను తీసుకున్నాడు. మరలా వానరులను పట్టుకొని తినడం మొదలు పెట్టాడు కుంభకర్ణుడు. వారు వీరు అని చూడడం లేదు. దొరికిన వాళ్ళను దొరికినట్టు తింటున్నాడు. వానరులను, ఎలుగుబంటలను, రాక్షసులను కూడా తినేస్తున్నాడు. హనుమంతుడు ఆకాశంలోకి ఎగిరి పైనుండి కుంభకర్ణుడి మీదకి బండరాళ్లను, వృక్షములను విసురుతున్నాడు. హనుమంతుడు పెద్ద పర్వత శిఖరమును చేత పట్టుకొని కుంభకర్ణుడి మీదకి విసిరాడు. కుంభకర్ణుడి ముందు నిలబడ్డాడు. తన శరీరాన్ని కుంభకర్ణుడితో సమానంగా పెంచాడు. ఆ పర్వత శిఖరంతో కుంభకర్ణుడి శిరస్సు బద్దలు కొట్టాడు. కుంభకర్ణుడి శరీరం అంతా రక్తసిక్తమైంది. దానికి కోపించిన కుంభకర్ణుడు తన శూలముతో హనుమంతుడు గుండెల మీద కొట్టాడు. ఆ దెబ్బకు హనుమంతుడి ముఖం నుండి రక్తం స్రవించింది. హనుమంతుడు పెద్దగా అరుస్తున్నాడు. రక్తం కక్కుతున్న హనుమంతుడిని చూడగానే రాక్షసులు ఆనందంతో కేరింతలు కొట్టారు. హనుమంతుడిని చూచి మిగిలిన వానర సేనలు భయంతో పారిపోయారు. ఇది చూసిన నీలుడు వానర సైన్యంకు ధైర్యం చెప్పి వారిని వెనక్కు మళ్లించాడు. కుంభకర్ణుడి మీదకి ఒక పెద్ద పర్వత శిఖరం విసిరాడు. అది చూసిన కుంభకర్ణుడు పిడికిలి బిగించి ఆ పర్వత శిఖరమును గట్టిగా గుద్దాడు. ఆ గుద్దుకు పర్వత శిఖరం బద్దలైపోయింది. ఇంతలో భూషణుడు, శరభుడు, నీలుడు, గవాక్షుడు, గమాంధుడు మూకుమ్మడిగా కుంభకర్ణుడి మీదకు వెళ్లారు. వారందరూ వృక్షములతో
పర్వతాలతోనూ పర్వత శిఖరములతోనూ కుంభకర్ణుడిని నలువైపులా మోదారు. లక్ష్మణుడు కుంభకర్ణుడితో యుద్ధానికి తలపడ్డాడు. మొదటగా 7 బాణములను కుంభకర్ణుడి శరీరంలో కొట్టాడు. ఇంకా పెద్ద బాణములను కుంభకర్ణుడి మీద ప్రయోగించాడు. కానీ ఆ బాణములు కుంభకర్ణుడిని ఏమీ చేయలేకపోయాయి. వాటిని చేతితో విదిలించుకున్నాడు కుంభకర్ణుడు. లక్ష్మణుడికి కోపం వచ్చింది. కుంభకర్ణుడి శరీరం అంతా తన బాణములను కొట్టాడు. కుంభకర్ణుడి శరీరం అంతా బాణములతో నిండిపోయింది. అది చూచి కుంభకర్ణుడు లక్ష్మణుడితో ఇలా అన్నాడు, కుమారా, నీ ధైర్యానికి పరాక్రమానికి నాకు చాలా సంతోషంగా ఉంది. యముడు కూడా నా ఎదుట నిలబడడానికి భయపడతాడు. అటువంటి నువ్వు ధైర్యంగా నిలబడి నా మీద బాణవర్షం కురిపించావు. నా ఎదుట ధైర్యంగా నిలబడ్డందుకే నిన్ను గౌరవించాలి. ఇక యుద్ధం కూడా చేసినందుకు చెప్ప పని లేదు. ఇప్పటిదాకా నాతో యుద్ధం చేసింది చాలు. ఇంకా నీవు రాముని వద్దకు వెళ్ళు. నీ వంటి ధైర్యవంతుడిని పరాక్రమవంతుడిని చంపడం నాకు ఇష్టం లేదు. నా గురి రాముడి మీదే. రాముడిని చంపితే అందరిని చంపినట్టే కదా. ముందు నేను రాముడిని చంపుతాను, తర్వాత మా సైనికులు మిగిలిన వాళ్ళని చంపుతారు అని అన్నాడు కుంభకర్ణుడు. కుంభకర్ణుడు తనను తాను పొగుడుకుంటూ పలికిన మాటలకు లక్ష్మణుడు బిగ్గరగా నవ్వాడు. ఓ రాక్షస వీరుడా, ఇది యుద్ధ భూమి. పౌరుష పరాక్రమాలు చూపించవలసిన సమయం. నీ ముందు ఇంద్రుడు మొదలగు దేవతలు నిలవలేరని పలికావు. అది నిజమే కావచ్చును. ఎందుకంటే ఇప్పటిదాకా నీ పరాక్రమమును కల్లారా చూశాం. కానీ నీ పరాక్రమం పౌరుషం పర్వతం మాదిరి నిలబడి ఉన్న శ్రీరాముని ముందు గడ్డిపోచుతో సమానం. నీ వీరత్వం శ్రీరాముని మీద చూపించు అని అన్నాడు లక్ష్మణుడు. ఆ మాటలకు కోపించిన కుంభకర్ణుడు లక్ష్మణుడిని వదిలి శ్రీరాముని వైపుకు దూసుకు వెళ్లాడు. తన వంక వస్తున్న కుంభకర్ణుడి మీద శ్రీరాముడు రౌద్రాస్త్రము ప్రయోగించాడు. అది కుంభకర్ణుడి వక్షస్థలం తాకింది. ఆ దెబ్బకు కుంభకర్ణుడి ముఖం నుండి అగ్ని గోళములు వెలువడ్డాయి. రౌద్రాస్త్రం దెబ్బతిన్న కుంభకర్ణుడు పెద్దగా అరుస్తూ శ్రీరాముని వద్దకు పరిగెత్తాడు. శ్రీరాముడు మరలా వాడి అయిన బాణములను కుంభకర్ణుని వక్షస్థలమునకు గురి చూసి కొట్టాడు. ఆ దెబ్బకు కుంభకర్ణుడి చేతిలోని గద జారిపోయింది. శ్రీరాముడు కుంభకర్ణుడి మీద ఎడతెరిపి లేకుండా బాణవర్షం కురిపిస్తున్నాడు. కుంభకర్ణుడి శరీరం అంతా రక్తసిక్తమైపోయింది. కుంభకర్ణుడి చుట్టూ రాక్షసులు వలయంలా రక్షణ కవచంలా నిలబడ్డారు. వారందరూ వానరులను తరుముతున్నారు. మధ్యలో ఉన్న కుంభకర్ణుడు వానరులను భక్షిస్తూ తన నాలుకతో పెదాలకు అంటుకున్న రక్తాన్ని నాక్కుంటున్నాడు. శ్రీరాముడు కుంభకర్ణుడిని సమీపించి ధనుష్టంకారం చేశాడు. ఆ ధ్వని విన్న కుంభకర్ణుడు తల తిప్పి రాముడు వంక చూచాడు. రాముడు వైపుకు నడిచాడు. అప్పుడు రాముడు కుంభకర్ణుడు చూచి ఇలా అన్నాడు, ఓ రాక్షస వీరుడా, నాతో యుద్ధానికి రా. చావబోతున్నానని దిగులు పడకు. నేను ధనస్సు పట్టుకొని నీ ఎదుట నిలబడ్డాను. నిన్నే కాదు, నీ రాక్షస వంశంను పూర్తిగా నాశనం చేస్తాను. ఇంకొద్ది సేపట్లో నీ ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి అని అన్నాడు శ్రీరాముడు. కుంభకర్ణుడు రాముడిని తేరపారా చూశాడు. శ్రీరాముడి వైపు అడుగులు వేశాడు. పెద్దగా వికటహట్టహాసం చేశాడు. రాముడితో ఇలా అన్నాడు, నువ్వేనా రాముడివి? ఓ రామా, నేను విరాధుడిని, కబంధుడిని, కరుడిని, మారీచుడిని, వాలిని కాదు. నన్ను వాళ్ళ మాదిరి అనుకోకు. నేను కుంభకర్ణుడను. నీ చేతిలో ధనస్సు ఉంటే నా చేతిలో ముద్గర ఉంది. దీనితో నేను దేవతలను దానవులను జయించాను. నా ముక్కు చెవులు మీ వానరులు తినేశారు. కానీ నాకు ఏ బాధ లేదు. నీకు పరాక్రమం ఉంటే నా శరీరం అంతా కొట్టు. నీ బల పరాక్రమాలను చూసి తర్వాత నిన్ను భక్షిస్తాను అని గర్వంగా పలికాడు కుంభకర్ణుడు. అప్పుడు శ్రీరాముడు మారు మాట్లాడకుండా కుంభకర్ణుడి మీద వాడి అయిన బాణములను ప్రయోగించాడు. కానీ రాముడి బాణములు కుంభకర్ణుడికి ఏమి బాధ కలిగించలేదు. కుంభకర్ణుడు తన ముద్గరను వేగంగా తిప్పుతూ ఆ బాణములను మధ్యలోనే తునకలు చేస్తున్నాడు. ఒక పక్క రాముని బాణములు అడ్డుకుంటూ మరొక పక్క ముద్గరతో వానరులను తరుముతున్నాడు కుంభకర్ణుడు. రాముడు వెంటనే వాయువాస్త్రమును సంధించాడు. ముద్గర ఉన్న కుంభకర్ణుడి చేతిని భుజముకు దగ్గరగా ఖండించాడు. కుంభకర్ణుడి చేయి ముద్గరతో సహా ఎగిరి అవతల పడింది. కుంభకర్ణుడు పెద్దగా కేక పెట్టాడు. ఎగిరిపట్ట కుంభకర్ణుడి చేతి కింద పడి కొన్ని వందల వానరాలు మరణించాయి. మిగిలిన వానరులు పక్కకు పరిగెత్తి రాముడు కుంభకర్ణుడి యుద్ధమును ఆసక్తిగా చూస్తున్నారు. ఒక చేతిని పోగొట్టుకున్న కుంభకర్ణుడు రెండవ చేత్తో ఒక వృక్షమును పకిలించి దానిని చేత పట్టుకొని రాముని మీదకు పరిగెత్తాడు. రాముడు ఇంద్రాస్త్రమును ప్రయోగించి కుంభకర్ణుడి రెండవ చేతిని వృక్షముతో సహా ఖండించాడు. కుంభకర్ణుడి చేయి భుజము దాకా తెగి కింద పడింది. రెండు చేతులు లేకపోయినా కుంభకర్ణుడు రంకెలు వేస్తూ వానర సైన్యం మీదకు పరిగెత్తాడు. రాముడు 2 అర్ధచంద్ర బాణములతో కుంభకర్ణుడి 2 కాళ్లు ఖండించాడు. మొదలు నరికిన వృక్షము వలె కుంభకర్ణుడు నేల మీద పడిపోయాడు. కుంభకర్ణుడి 2 కాళ్లు 2 వైపులకు విసిరేయబడ్డాయి. అయినా కుంభకర్ణుడి పౌరుషం చావలేదు. పాక్కుంటూ దేక్కుంటూ రాముని వైపుకు వెళ్తున్నాడు. శ్రీరాముడు వాడి అయిన బాణములను కుంభకర్ణుడి ముఖం నిండా కొట్టాడు. కుంభకర్ణుడు అరవడానికి కూడా వీలు లేదు. ఆ స్థితిలో ఉన్న కుంభకర్ణుడు మూర్ఛపోయాడు. తర్వాత రాముడు ఇంద్రాస్త్రమును తీసుకున్నాడు. అది వాయు వేగము కలది, సూర్యుని వలె ప్రకాశవంతమైనది. ఆ అస్త్రమును శ్రీరాముడు కుంభకర్ణుడి మీద ప్రయోగించాడు. ఇంద్రుని వజ్రాయుధమును పోలిన ఆ అస్త్రము కుంభకర్ణుడి మీదకు దూసుకు వెళ్ళింది. కుంభకర్ణుడి శిరస్సును ఖండించింది. చేతులు కాళ్ళు తలా లేని కుంభకర్ణుడి మొండం నేల మీద పడిపోయింది. కిరీటంతోనూ కుండములతోనూ ప్రకాశిస్తున్న కుంభకర్ణుడి తల ఎగిరి ప్రాకారం అవతల పడింది. లోక కంటకుడైన ఒక మహారాక్షసుని మరణానికి దేవతలు, ఋషులు, గంధర్వులు, యక్షులు ఆకాశం నుండి రాముని మీద పూర్ణ వర్షం కురిపించారు. రాముని పరాక్రమమునకు ఎంతో సంతోషించారు. కుంభకర్ణుడు మరణించడం చూచి రాక్షసులు బిగ్గరగా అరిచారు. ఎంతో ఏడిచారు. భయంతో పరుగులు పెట్టారు. వానరులందరూ సంతోషంతో కేరింతలు కొట్టారు. కుంభకర్ణుడు మరణించడం కళ్ళారా చూసిన రాక్షసులు పరుగున లంకా నగరం వైపు పరిగెత్తారు. రావణుడికి ఈ వార్త చెప్పారు. లంకేశ్వర, మహావీరుడు కుంభకర్ణుడు ఎంతో
మంది వానరులను చంపి భక్షించి కుంభకర్ణుడు తన పరాక్రమం ప్రదర్శించి తుదుకు శ్రీరాముని బాణములకు హతమైనాడు. చేతులు కాళ్ళు తెగిపడి ముక్కు చెవులు కొరకబడి శిరస్సు తెగి మాంసం ముద్దవలే పడి ఉన్నాడు అని వివరించారు. కుంభకర్ణుడి మరణ వార్త విని రావణుడు నిర్ఘాంతపోయాడు. నేల మీద పడి మూర్చపోయాడు. తన పినతండ్రి మరణ వార్త విన్న త్రిశూరుడు, దేవాంతుడు, నరాంతకుడు, అతికాయుడు రోధించారు. మహోదరుడు, మహాపార్షుడు చింతించారు. రావణుడికి తెలివి వచ్చింది. కుంభకర్ణుడిని తలుచుకుంటూ రోధిస్తున్నాడు. తమ్ముడా కుంభకర్ణ, నీవు శత్రువులను చంపి నాకు సంతోషాన్ని కలిగిస్తాను అని అనుకున్నాను. కానీ నన్ను విడిచి యముడిని కలుసుకోవడానికి పోతావని అనుకోలేదు. నాకు శత్రువుల నుండి విముక్తి కలిగించకుండానే నన్ను ఒంటరిగా వదిలి ఎక్కడికి వెళ్లిపోయావు? నీ మరణంతో నా కుడిభుజం పడిపోయినట్టయింది. దేవతలను దానవులను జయించిన వాడివి. నిన్ను ఒక మానవుడు ఎలా చంపగలిగాడో నాకు అర్థం కావడం లేదు. దేవేంద్రుడు వజ్రాయుధము కూడా నిన్ను ఏమీ చేయలేకపోయింది. అటువంటిది ఒక మానవుడైన రాముని బాణములకు నీకు ఇంత బలము, ఇంత శౌర్యం ఉండి కూడా దైవవశమున యమలోకానికి వెళ్లిపోయావా? హంసతూలిక తల్పము మీద తప్ప శయనించిన వాడవు కటిక నేల మీద పడి ఉన్నావా? దేవతలు, ఋషులు, యక్షులు, గంధర్వులు ఆకాశంలో నిలబడి నీ మరణ వార్త విని హర్షధ్వానాలు చేస్తున్నారు. ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి కుంభకర్ణ ఫుల్ వీడియో సిరీస్ కావాలో కామెంట్ చేయండి.